కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పార్క్ టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? అబ్బా ఇంటి కలుక్కుమంటుంది. అలా అల్లరి చేస్తే నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజిన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పార్క్ టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ మనిమన్నాను. ఏంటిది ముందా రాదా అప్పను పగలు రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్నేమో క్యాసెట్లు కోలా. అసలు అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరంగానే పట్టుతాను. ఒక్క సినిమా సరిగా చూడనివిడక్క. తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మై అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. ఆహార పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటుని వేలాడు మనకు కనిపించాడు. ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తాం? ఏం చేస్తానా? ఏ గోడ మేంచో స్టూల్ మేంచో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేతే స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు ఆడికి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఎలా సమయంది ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు వంగోనిడు ఊపిరి సలపనీడు ఏపుకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసామంటే నా పుచ్చ ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? చిన్నగారు చిన్నగారు అయ్యో ఏమైంది? షాక్ కొట్టిందా? షాక్ కొట్టడం ఏమిటయ్యా? మనిషి మెలిగిందిరి పడిపోతారు. ఏం పర్లేదు. చిన్నగారు అప్పుడప్పుడు షాకులు తగలడం ఒంటికి చాలా మంచిది. గుండె నొప్పున్న మనుషులకైతే మరీ మంచిది. ఈయనకేముందయ్యా గుండిపోటు? ఉందంటే గుర్తొచ్చింది. ఆ వరలక్ష్మి గారింటే మీకేదో చీటీ పాట అన్నట్టు. ఈ గొడవలో పడి మర్చిపోయాను. చెల్లై ఈ మనిషిని కొంచెం చూసుకో. అలాగే అక్క బతికున్నా. అబ్బా ఆయన నా ఒళ్ళో హాయిగా రెస్ట్ తీసుకుంటాడు కదా, మీరు వెళ్ళండి. దమయంతి గారు పెద్ద పని మీద వచ్చానండి. మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఏమిటి వీడియో షాప్ పెడుతున్నావా? మరే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. కాకపోతే ఓ 10,000 క్యాష్ తగ్గిందండి. అది గాని మీరు సత్తే 10,000 ఇచ్చారనుకోండి 1-2 నెలల్లో ఎంత ఇద్దామబ్బా 10 రూపాయలు వడ్డేసి తిరిగి ఇచ్చేస్తాను. ఏమండి నా షాపులో ఉన్న వీడియో క్యాసెట్లన్నీ జీవితాంతం మీరు ఫ్రీగా చూడొచ్చు. అప్పుడియా అంటే అరవనొకడు అప్పుచ్చి దీన్ని పట్టించాడు. చెప్తా వీడి సంగతి. ఏ భాగ్యం టీవీ అన్ని తినేస్తున్నాడు తింగర్ నా కొడుకు. బొత్తిగా మనశ్శాంతి లేదండి సోమేశ్వర గారు. ఎలా ఉంటుందో మనశ్శాంతి? అయినా తప్పు కుర్రాది కాదు నీది. నీకు 1,00,000 సార్లు చెప్పాను ఆ దొడ్లో దక్షిణ వైపు గోడ 50 అడుగులు ఎత్తి చేసి ఉత్తరాన ఉన్న గోడ మొత్తం కొట్టేయమని. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకో. ఏమప్పా కాపాడాచా? ఏంటి బొంకరగా మాట్లాడుతున్నావు వేళ? స్ట్రైట్ గా మాట్లాడాలంటే మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఒక్క 10,000. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిల్ హౌరోమేర్ అంతా ఓల్డ్ ఫ్యాషన్. మనకు కావాల్సిన డబ్బు. నీలాంటి అబద్ధాలు కొడుకు చచ్చిన ఇవ్వరు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఎవరితో చెప్పడం నాకేం కర్మ. ఒకే ఒక వ్యక్తితో చెప్తాను. రామ్మూర్తి గారు ఏ తీగ పువ్వును ఏ కొమ్మ పిలిచేను. రామ్మూర్తి గారు 20 పేపర్లు ఎవరియండి? పక్కింటి రాజన్ గడివి. మా సంటోడు ఏడుస్తుంటే బొమ్మలు చూపించడానికి తెచ్చుంటుంది మా భాగ్యం. ఓహో 60 చాలా రోజులైందిలేండి. ఎంత దారుణం అండి. కోయంబత్తూరులోనంట అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని ముక్కల కింద నరికేసి గోని సంచులో గట్టి రైల్లో బారేసానంటే ఎవడం. ఏమండి అడుగు చిన్న పిల్లడు కూడా ఉన్నాడంట. ఏమండి రామ్మూర్తి గారు మీరే అక్కడుంటే ఏం చేసేవారండి? ఏం చేసేవాడినా కత్తెదిరా ముక్కల కింద కాదు ఖైమా చేసుకునేవాడిని. తెగించాడు అబ్బాయి గారు. అసలు ఎలాంటి వాళ్ళండి మన మెరకి జంక్షన్ లో ఊరేగించాలండి. ఊరేగించడం ఏంట్రా యాదవా? ఏకంగా ఉరి తీసేయాలంటే. చూసికిరా దివాకరం దాహానికి నీళ్ళు అడిగావుగా, ఇదిగో డబ్బు. ఏమండి రాజన్ గారు వణక్కం. ఏంటి డ్యూటీకి వెళ్తున్నారా? ఆమా ఏమప్పా ఇటు వచ్చినావు? అప్పాలేదు కాపాలేదు. మన కాలనీలోనే నేను వీడియో షాప్ పెడుతున్నాను. కొద్దిగా డబ్బు కావాలి. డబ్బా? అదే దుడ్డు. అప్పుడప్పుడు మీరు భాగ్యానికి ఇస్తుంటారు కదా అది. డబ్బా ఇల్లే అప్పా.
ఒక్క 5,000 బ్రదరు 5 నెలల్లో తీర్చేస్తా కదా. పాప అంత డబ్బు మనకెక్కడిది? మీ ఫ్రెండ్ గోపిచంద్ వాడు ఉండాడు కదా, వాణ్ణి అడుగు. దొంగ నోట్ల వ్యాపారం చేస్తుండు కదా. ఓహో, ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఈ విషయం వెళ్ళి వాడితో చెప్పా. ఏమప్పా చంపేస్తుడు వాడు. చంపడు, ఒక కాలో చేయ తీసేస్తాడు. నన్ను భయపెట్టకప్ప, నీకు 5,000 ఇస్తానప్పా. ఏడు చిన్నారా ఏంటి, కళ్ళు జోబులో పెట్టుకుని కానీ సైకిల్ దొక్కుతున్నారా? కాదురా, కత్తి బొడ్లో ఎట్టుకొని తిరుగుతున్నాను నీ కోసం. ఏరా, నా కరెంట్ షాక్ కొట్టించేసి మా ఫ్యామిలీస్ ని మాయ చేసి క్యాసెట్ పోతావా? 4,500 తలుచుకుంటేనే నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నాయి. అంత పెద్ద అమౌంట్ చూస్తుంటే మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగి పంతులు మనల్ని పుల్లి కాలంలో పోతే కడ్రాయితో కబడ్డీ. ఇదిగో చిన్నారు, మనలో మనం మాటండి. ఉన్న పడంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఊరై చిన్న మీరే నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పండా? మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు. ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత తోడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాళ్ళగాడ పడి ఉంటది. ఏంటి 12,000? నేను 13,000 ఇస్తాను. పడండి మనం. ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్యం గారు. ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాసెట్లు పెడుతున్నాను. అదేనండి, మీరు ఎప్పుడు అడుగుతుంటారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి. భాలేవాడివయ్యా, నేనెందుకు చెప్తాను? మరి అలా నవ్వితే కుదరదు. చెప్పరా, నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకం లేదా? అబ్బా నమ్మకం ఉందలే, మీరు ఒట్టేయండి చెప్తాను. సరే ఒట్టు. అయ్యి బాబోయ్, ప్రామిస్ చేసేస్తుంది. ఒప్పేసుకుందన్నమాట. ఏదో పేను కురికిలు లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కొరవా? ఇదిగో చిరారారు, భాగ్యం ఏమందంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంత అర్థమైపోయింది. ఓకే ఓకే. ఏంటి అలవి? ఆ భాగ్యం వాడు సంటోడికి బంగారపు మామిడి పిందెలు మొలతాడు చేసుకుంటుందట. మరి ఆ 13,000 ఇచ్చేస్తే బాగుంటుంది కదా. ఏంటే కలుక్కుమంటుంది? పవిత్రమైన ప్రేమ కూడా ఈ డబ్బడ్డం ఏంటయ్యా? తప్పదంటావా? మరి ఆ రాజన్ గాడు సర్లే, బ్యాంక్ వెళ్దాం పద. అందరూ వచ్చేసినట్టున్నారు, మొదలెడదామా? ఈ నెల నాకు అడ్డు నాకు వచ్చి పిండి. మా ఖర్చులు చాలా ఉన్నాయి. మా అక్కయ్య గారు అమ్మాయి పెద్ద మనిషి అయింది. నేను పెద్ద మనుషులు అవ్వాలనుకుంటున్నాను మన కాలనీలో వీడియో షాప్ పెట్టి. కాబట్టి దయచేసి నెలపాట మీరందరూ నాకు వదిలేయండి. అర్జెంట్ గా వచ్చి చీటీ పాడేస్తానంటే ఒప్పుకుంటానేంటి? దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అమ్మో, కుదరదు. సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2 లక్షల్లో మీకు 1,00,000 ఇస్తాను. సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు కానీ ఇంకా మీరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్ నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. భలేవరే. నా పాట 50,000. ఏంటిది? చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దివాకరం, తీసుకునేది కాదు, వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలెడ్జ్ లేనట్టుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసితమైనా పాడేసి ఎగ్గొట్టేసాడు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం వాళ్ళు కొట్టం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే వాళ్ళు కొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయల చీటీ పాట, నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,000 కొంద. 12,400. 13,000. ఇగో దివాకరం, నువ్వు పాడమేవయ్యా? 35,000. ఇదిగోనయ్యా, నెల కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవడో పనికి మాలి 80 ఉంటాడులే. మీరే. ఏంటి బావా, వాడికి నాకు బొత్తిగా పడదు కదా, అలాంటిది రిబ్బన్ కటింగ్ నన్ను పిలిచాడేమిటి? నీకు అర్థం కాలేదా? నాకు అర్థమైపోయింది. జీవితంలో బాగుపడాలనే ఓ నిర్ణయానికి వచ్చి ఈ షాప్ పెడుతున్నాడు కదా,
అలాంటి వాళ్ళకి నీలాంటి గొప్ప వ్యక్తుల ఆశీస్సులు ఎప్పుడూ అవసరం ఉంటాయి. ఆశీస్సులు ఆశీస్సులు. తప్పండి తప్పండి తప్పుకోండి 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 దండ. నమస్కారం అండి. నమస్కారం. ఇలాంటి అదృష్టం ఎంతమంది దొరుకుతుంది బావా. మ్మ్. ఈ దివాకరం గత జన్మలో నీకు చాలా పెద్దగా ఉన్నప్పుడు పోయింది. ఆ జీన్మూర్తి గారు మీరు తప్పుకోవాలి. తప్పుకోండి తప్పుకోండి. అమ్మో ఏంటి అవమానం? అవమానం ఏంటండి? ఇది వెరైటీ కటింగ్. నా వల్ల కదే బాబు. బావా ఏంటి ఏంటి నీ గొడవ? దండ తీసేసుకుంటారు. నా వల్ల కాదు బావా. అదేమిటి అన్నయ్య గారు, ఇంతవరకు వచ్చాక ఇప్పుడు కుదరదంటే ఏం బాగుంటుంది నేను చెప్పండి. ఓపెనింగ్ చేయలేనమ్మా. భయపడతారేమిటండి? తప్పుకోవే స్వామి గారు, ఇది మీ ఒక్కరి వల్ల అవ్వాలి. నా వల్ల కాదు బాబు. చూడండి సోమయాజు గారు, మీ వల్ల కాకపోతే ఇంకెవరు వల్ల అవుతుంది చెప్పండి. అంతేనంటావా? దొంగ చూస్తే చాలా పెద్దదిగా ఉంది. ఓపెనింగ్ చేసేయమంటావా? అంతే మరి. అయ్యో బాబోయ్, మొదలెడితే ఎప్పుడు దేవులేదు. ఆ. కిలో పచ్చిమిరపకాయలు పరపరాలు వేశాను, మంటెత్తిపోయినాను. కమాన్ అర్జెంట్ గా సిటీ బాకి లేకపోతే ఈ షాపులో ఏం పట్టుకెళ్ళిపోతానో నాకు తెలియదు. అయ్య బాబు మూర్తి గారు, మూర్తి గారు కావాలంటే ఈ వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మ గారు చూపించినట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇదిగో ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ ప్లీజ్. టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు, శర్మ గారు, మూర్తి గారు కాళ్ళు చెరువు పట్టుకోండి. నాకు టీవీ కావాలి. అమ్మా మూర్తి గారు, నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేండి. జీవితాంతం దీంతో బతికేస్తాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. అయ్ బాబోయ్, దీని ఖరీదు 55,000 రూపాయలు. పొద్దునే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళకండి సార్. అయితే పట్టు సైకిల్ పట్టుకెళ్ళిపోతా. పిల్లకాయన లెంపకాయలు తింటారు కదా, స్కూల్ గొడవ చేశారంటాను. ఎవరిలాగా వాగుతుంటాడు. నువ్వు అల్లరికి తప్పుకోపో. స్టీరింగ్ పాడైపోతాయి. స్టీరింగ్ ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ రెండు పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి, నువ్వు కూర్చో. దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతే నువ్వు నోరు మూసుకు కూర్చో. నువ్వు ఊరుకోవా మెయింటైన్ చేయడు. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి చూసుకోండి. అమ్మ దినం ఇది. నా టీవీ కాల్ చేశారా బాబోయ్. దివాకరం, ఏంటి గొడవ? ఆ గొడవ కాకపోతే ఏంటండి, ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది. ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు, ఏం సమాధానం చెప్పరు, ఏ సమాధానం చెప్పరు. ఇదిగో దివాకరం, ఏంటి గోళ? కాకపోతే ఏంటండి, నా చీటీకి నీ టీవీకి చెల్లి. కావాలంటే ఈ 2,000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దు వద్దండి. చిచ్చి, ఇదంతా నీ వల్ల వచ్చింది. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును. దొంగ వెధవ. ఏడిచాడు ఏ అబ్రోషదవా. ఏటో నిజమైన కంటలు అనుకుంటున్నావా? సంకల్లో సగ్గట్లేసి కట్రాయిర్ కోసేసి అట్టా 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 నడుస్తాడు. పైకేదో పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గాని దోమలు గుట్టేసిన వాళ్ళు దొడ్డి కళ్ళును. నీకో సంగతి తెలుసా బావా? ఏటో? వాళ్ళ ఆవిడ జట్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటుంది. అయితే వాడి సొంత పిల్లమే వాడికి జరదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డామే. లొసుగు దొరికిపోయింది. ఒరే కొండబాబు,
వస్తున్నాడు బావా. తొందరపడి పిలిచానా ట్రబుల్ అయిపోతానేమో. ఏంటి నా పేరు ఏదో బయటపడింది ఏంటి? అదే అదే ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటీ డబ్బులు ఇంకా కట్టలేదంటే కంగారు పడిపోతుంటాను. టెస్ట్ నార్మల్ ఎస్ కొండబాబు బాగుంటే ఎవరు అనుకుంటున్నా, ఏ 7 కొండల బాబు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ కదూ కదూ. ఏంటిది? ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అబే ఏం లేదండి. ఆగు. నిజం చెప్పకపోతే చంపేస్తా. ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు, ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. తగ్గట్లేంటి? మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను అదే మీవి కండలు కావట. సంకలో చెగ్గట్లేసి కట్రాయిరు కట్ అయ్యి మీరు అలా నడుస్తారట. మీది దోమలు కుట్టేసిన బోధ ఒళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైల వల్ల ఫీల్ అవుతారట. ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నారు. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఎదురు ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను చెప్పు. ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల్ కాడికి తిరుగుతున్నాడు. ఏంటిది, టీకి పోగులు పెట్టేసేలాగా ఉన్నాడే. అమ్మో, పగలు పడుకోనుడు, రాత్రి పడుకోనుడు, అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. చా కొద్దిగా మనశ్శాంతి లేకుండా పోతుంది. పొద్దునే పేపర్ మీద వచ్చేసాడు. పోస్తే పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు, ఆ. మీరు చెప్పండి. ఈడి నా పోలికని ఇది, దాని పోలికని నేను. రోజు గొడవలేనండి. ఎంతకీ ఎవరి పోలిక మీరు చెప్పండి. నా కొడుకు నన్ను చెప్పండి అదేంటి, చెప్తే కొంపలు అంటుకో. చుమ్మా చిన్న పిల్లవాంటి కదా ఎడే, చుమ్మా ఇరప్పా. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా, సైకిల్ అలా జారేసేలా రావయ్యా. నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇదిగో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి. రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం. ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో. తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే ఫ్రెష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పబోయా. నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. పోలికి చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విడ్డూరం. చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసేలా పెడదాం. మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి. భాగ్యం గారు, మీరు కూడా అబ్బా చెప్పోయా. అబే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి, కర్మ. ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నావు? కట్టేది సచ్చినోడా! నిన్ను చంపి గాని నేను మా గడుపుతాను. ఆగు! ఆగా, ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని. ఏట్రా, ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? ఆ? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? దివాకరం చెప్పు. చెప్పు, ఏట్రా ఇది మరుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట, మిమ్మల్ని కీపింగ్ చేస్తాను, నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, 2 పెళ్ళాలు ఉన్నారు చాలేదట్టా నీకు? నేనేమో బజార్దాన్ని అనుకున్నావా, 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. దివాకరం, మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. దివాకరం, మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేనేం చేస్తానో చూడు. నువ్వు కాదురా, నిన్ను నేనేం చేస్తాను చూద్దు గాని. చెప్పు, ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా! అయ్య బాబా!
ఏముకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అమ్మ అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు. నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాల్తగ్గా సమాధానం చెప్పాడు. నాకు తిక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేశాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాసిన కూసిన చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళను మేళ్ళను తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. దమయంతి గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం బుద్ధుందా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమడ లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియం. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రియుడని కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. ఎవరు తెచ్చినాడు? ఆ దివాకరం గారి వల్ల ఎన్ని దెబ్బలు? దెబ్బలు ఏవి